హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. మీ అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే ఈసారి శ్రావణ మాసంలో ఆ వరమహాలక్ష్మి తల్లిని ఈ విధంగా పూజించుకున్నామండి. మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఆ వరమహాలక్ష్మి తల్లిని చక్కగా పూజించుకొని ఆ మహాతల్లి ఆశీస్సులను పొందారని అనుకుంటున్నానండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వాధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధాన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం రమాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీపాయ నమః. ఓం తుష్టయే నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం లోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవావై నమః. ఓం పద్మముఖియై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలధారాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖియై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రహూధర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజన్యై నమః. ఓం పుష్యై నమః. ఓం శివాయై నమః. మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. ఈసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ కోసం ఒక మంచి డిఐవైతో మీ ముందుకు వచ్చేసానండి. ఒక్కసారి వీడియోను చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి తల్లి పూజ కోసం ఒక డిఐవై తయారు చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇవాళ వీడియోలో అయితే ఆ డిఐవై గురించి మీ అందరితోటి షేర్ చేసేస్తాను. అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా డిఐవై చేసేయచ్చండి. ఇందుకోసం ఒక బుట్ట, పూల బుట్ట కానీ, ఫ్రూట్స్ పెట్టుకునే ఒక బుట్ట కానీ, వెదురు బుట్ట లాంటిది కానీ, ప్లాస్టిక్ది కానీ మనం యూస్ చేసుకోవచ్చండి. దీన్ని డెకరేట్ చేయడం కోసం డబల్ టేప్ కావాలి. దాంతోపాటుగా తమలపాకులు, పువ్వులు ఇలాంటివన్నీ సమకూర్చుకొని డిఐవైని మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ టేప్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బుట్టని బోర్లించి వెనక వైపుగా ఒక్కొక్కటిగా మనకి కావలసినంత దూరంలో డబల్ టేప్ని అతికించుకోవాలండి. అతికించుకున్నాక వాటిపైన తమలపాకులను ఒక్కొక్కటిగా తీసి అతికించుకోవాలి. ఈ విధంగా మొత్తం
అన్ని డబల్ టేప్ ముక్కల పైన ఒక్కొక్క తమలపాకు అంటించుకుంటూ మొత్తం బుట్ట చుట్టూత చక్కగా అందంగా అమర్చినట్టుగా అతికించుకోవాలి. తమలపాకులను డబల్ టేప్కి అంటించే ముందు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. లేదంటే తడి మీద అలాగే అంటిస్తే అవి అతుక్కోకుండా ఊడిపోతుంటాయి. ఒకసారి చూడండి, నేను అంటిస్తున్నప్పుడు కూడా తడి కొంచెం ఉండడం వల్ల ఆకులు ఒక్కొక్కసారి కింద పడిపోయాయి. అలా కాకుండా శుభ్రంగా తుడిచి అంటిస్తే ఈ విధంగా అందంగా అమర్చినట్టు అతుక్కుంటాయండి. చూస్తున్నారుగా, ఇలా రౌండ్గా చాలా చక్కగా చూడటానికి ఒక అందమైన పువ్వు విచ్చుకున్నట్టు అనిపిస్తుంది కదండి. అదేవిధంగా బుట్టను సీదా పెట్టి అందులో లోపలి వైపు కూడా డబల్ టేప్ను మనకు కావలసినంత దూరంలో డబల్ టేప్ స్టిక్కర్స్ను అతికించుకొని వాటిపైన తమలపాకులను చక్కగా అతికించుకోవాలండి. ఈ బుట్ట అలంకరణ లక్ష్మీమాత ఆసనంగా భావించి చేస్తున్నాం కాబట్టి ఈ అలంకరణ చాలా నిండుగా కనిపించాలంటే తమలపాకులను చాలా దగ్గరగా ఒద్దికగా అమర్చుకుంటే అలంకరించుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. అలా బుట్టను తమలపాకులతో చాలా పొందికగా ఒద్దికగా నిండుగా అలంకరించుకున్నాక ఆ తమలపాకుల పైన కూడా డబల్ టేప్ని ముక్కలుగా కట్ చేసి చక్కగా అతికించుకొని వాటికి పూలతో అలంకరించుకోవచ్చు. గులాబీలతోటి, చామంతులతోటి, మనకు నచ్చిన పూలతోటి చక్కగా అలంకరించుకొని మనము లక్ష్మీమాతని అందులో ప్రతిష్ఠించుకొని పూజించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా చక్కగా అలంకరించేసానండి. ఇలా అలంకరిస్తున్న క్రమంలో నేను డబల్ టేప్ అయితే పెట్టలేదండి, ఎందుకంటే తర్వాత తీసే క్రమంలో ఇబ్బంది కలుగుతుందని. అదేవిధంగా చక్కగా ఒక్కదాని తర్వాత ఒక్కటిగా అమర్చుకుంటూ పేర్చుకుంటూ చక్కగా బుట్టను అలంకరించేసానండి. ఈ అలంకరణ అయితే చాలా చక్కగా నిండుగా కలకలలాడుతూ ఉన్నట్టుగా అనిపించిందండి నాకైతే. ఈ అలంకరణలు అయితే మనకు నచ్చినట్టుగా పూలతోటి, ధాన్యాలతోటి, మనకు నచ్చిన వస్తువులతోటి, ధనంతోటి ఏ విధంగానైనా అలంకరించుకోవచ్చండి. అలంకరణ అనేది మనకు వ్యక్తిగతం అండి. అది మనకు నచ్చినట్టు చక్కగా ఆనందంగా అలంకరించుకొని అమ్మవారిని అందులో ప్రతిష్ఠించుకొని మనసారా పూజించుకోవడం కోసం అంతేనండి. ఇది ఇలానే చేయాలి, ఇలానే అలంకరించాలి, దీంతోనే అలంకరించాలి, ఆ విధంగానే పూజించాలి అనే నియమ నిబంధనలు అయితే ఏమీ లేవండి. పూజను మన సంతృప్తి కోసం చేసుకుంటామండి. అలంకరణ కూడా మనకు నచ్చిన విధంగా చేసుకుంటాము. భక్తికైతే కావాల్సింది మన మనసేనండి. దేవుడికి సమర్పించాలి అని ఏదైనా అనుకుంటే అది కేవలం మన మనసేనండి. మన మనస్సును అక్కడ అర్పించగలిగితే చాలండి. పూజలో, భక్తిలో మన మనసే ప్రధానమైనదండి. ఆ తరువాతే అలంకరణైనా, ప్రసాదాలైనా, నైవేద్యాలైనా, అర్చనలైనా, హోమాలైనా. అంతే కదండి. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పీటను చక్కగా అలంకరించుకొని ఇంట్లో ఉన్న వస్తువులతోటి చక్కగా అలంకరించుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మనసారా నచ్చిన పువ్వులతోటి, నచ్చిన నైవేద్యాలతోటి, ప్రసాదాలతోటి, ధూపదీపాలతోటి చక్కగా మనసారా ఆనందంగా పూజించుకోవచ్చండి మనం. ఈ డిఐవై ఎలా అనిపించిందండి మీకు? బాగుందా? నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మీకు నచ్చినట్లయితే నేను కూడా ఆ కామెంట్స్ని చదువుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతానండి. ఈసారి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ కోసం, వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ అన్నీ అయిపోయాయా అండి మీవి? డిఐవైస్ ఏమన్నా తయారు చేసుకున్నారా? వీలైతే మీరు కానీ ఇలా తయారు చేస్తుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇంటి ముంగిట కల్లాపి చల్లి చక్కగా ముత్యాల ముగ్గులను వేసి రంగవల్లులతో అలంకరించి, పసుపు కుంకుమలతో అలంకరించి, పూలతో చక్కగా అలంకరించి తిరిగి చూసుకుంటే మనసుకు ఎంతో హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది కదండి. ఆ తర్వాత చక్కగా స్నానపానాదులు ముగించుకొని నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేసుకొని నూతన వస్త్రాలు ధరించి నిండుగా అలంకరించుకొని చక్కగా అమ్మవారిలాగే రఘుమొముతో సంతోషంగా పూజలో కూర్చొని
పూలతో, ప్రసాదాలతో, నైవేద్యాలతో, ధూపదీపాలతో అమ్మవారిని మనస్ఫూర్తిగా సంతోషంగా పూజించుకొని తరించిపోయే భాగ్యం, సౌభాగ్యం, మహాభాగ్యం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చేసిన ఈ డిఐవై మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవాల్టికైతే ఇదేనండి. మీ అందరికీ ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, టేక్ కేర్.